శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవదే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదామహం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతయే నమః. వచన సుందరకాండము ఇవాళ ఎపిసోడ్ 13 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 12 ఏం చెప్పుకున్నాము అంటే, అతడు భయంకరమై అంధకారమయమైన నరకము వంటి మలకుపమున పడి వెంటనే అందు మునిగిపోయాను. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 13 కంటిన్యూ చేస్తున్నాం. అతడు దక్షిణ దిశకు బయలుదేరిన వాడై బురద మడుగులో ప్రవేశించాను. ఒక నల్లని స్త్రీ శరీరమంతైన బురద పోసుకుని ఎర్రని వస్త్రం ధరించి రావణుని మెడకు త్రాడుగట్టి దక్షిణ దిక్కులకు ఈడ్చుకుని పోతుండను. కలలో నేను ఈ దృశ్యం గాంచితిని. రాక్షసుడైన కుంభకర్ణుని కూడా నేను అట్టే తూచితిని. రావణుని సతులందరూ నూనెలో మునిగిన దేహముతో కనబడరాయి. వరాహంపై రావణుడు మొసల మీద ఇంద్రజిత్తు, ఒంటిపై కుంభకర్ణుడు దక్షిణ దిశగా సాగిపోయిరి. వారిలో ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో కనబడను. అతడు తెల్లని మాలలను వస్త్రములను ధరించి ఉండను. స్వచ్ఛమైన గంధముతో మైపోతలతో ఒప్పుతుండెను. శంఖాదుందుభి ధ్వనులతో వృత్త గీతములతో ఆనందించుండెను. ఆ విభీషణుడు శైలసుదృశమై మేఘగర్జనల వంటి ఘీంకారములు సలుపుచున్న 4 దంతములు గల దివ్య గజములను అధిరోహించి 4 మంత్రులతో కూడి ఆకాశంలో ఉండెను. రమ్యమైన ఈ లంకాపురి అందరి గోపురములు తోరణములు చిన్నాభిన్నములాయను. హయ రథ గజమ బలములతో కూడా అది సాగరమున పడిపోవటను చూచితిని. ఇంతవరకును రావణునిచే రక్షింపబడిన ఈ లంక రాముని దూతి అయిన మహాబలశాలి అయిన ఒక వానర ప్రముఖునిచే దగ్ధమైపోతున్నట్లు స్వప్నమున గాంచితిని. రాక్షస స్త్రీలందరూ తైలమును త్రాగుచూ వెగిలిగా నవ్వుచూ బిగ్గరగా అరచుచూ బుగ్గి అయి భయంకరంగానున్న లంకలో గంతులు వేయుచూండేది. కుంభకర్ణుడు మొదలగు ఈ రాక్షస యోధులందరూ మాసిన వస్త్రమును ధరించి ఆవుపేడ మడుగులో ప్రవేశించింది. ఇంకను త్రిజట ఆ రాక్షస స్త్రీలతో ఇట్లు పలుకుదడిగాను. ఎక్కడి నుండి దూరంగా కనపడకుండా తొలగిపోండు. శ్రీరాముడు సీతాదేవిని పొంది తీరును. శ్రీరామునకు సీతాదేవి బహిప్రాణము. ఆమెను తిట్టిన వారిని భయపెట్టిన వారిని అతడు ఏమాత్రము సహించడు. మీ క్రూర వచనమును చాలించి మృదువుగా మాట్లాడు. సీతాదేవిని శరణు వేడుదము. ఇదే నాకు యుక్తముగా తోచుతున్నది. ఏ స్త్రీ అయినను దుఃఖములకు లోనయ్యుండగా ఈ విధమైన కళ వచ్చినచో ఆమె దుఃఖము నుండి విముక్తురాలై సర్వోత్కృష్టుడైన తన ప్రియుని పొందగలదు. ఓ రక్కసులారా, జనకస్తుతి అయిన ఈ సీతాదేవిని క్షమార్పణ కోరుచు బ్రతిమాలుకొనుడు. ఈ గొప్ప ఆపద నుండి మనను రక్షించుటకు దయామయురాలైన ఈమెయే సమర్థురాలు. ఈమె శ్రీరాముని అంటే తన భర్తతో కూడి విమానం అధిష్ఠించినట్లు నేను స్వప్నము గాంచితిని. ఇది ఈమెకు శుభసూచకం. ఇట్టి శుభలక్షణమును బట్టి ఈ సీతాదేవి దివ్య సుఖములకే అర్హురాలు. ఇప్పుడు కనబడుతున్న ఈ దుఃఖములు కేవలం ఛాయామాత్రములే, యథార్థములు ఏమాత్రమును కావు. ఇవి తాత్కాలికములే. ఈ మబ్బులు వీడగానే ఈమెకు రాజ్యలాభము తథ్యము. నా స్వప్నమున విమాన దర్శనం ఒకటోను బట్టి అతి త్వరలో సీతాదేవికి మనోరథ సిద్ధియు, రావణునికి వినాశనము, శ్రీరామునికి విజయము తప్పక కలిగి తీరునని నాకు తోచుతూ ఉన్నది. ఈమె ఎడమకన్ను అదుట ఒక శుభశకనము. దీన్ని బట్టి త్వరలోనే ఈమె ఒక శుభవార్త వినబోతున్నదని ఇది సూచించుతున్నది. అట్లే ఈమె ఎడమభుజం అదుట ఎడమతోటి కంపించడం మొదలు శుభసూచకములతో ఈమె ఎదుట శ్రీరాముడు నిలిచినట్లే అని తెలియనగును.
అట్లే ఒక పక్షి చెట్టు కొమ్మపైన ఉన్న గూటిలో ప్రవేశించి మాటి మాటికి మధురముగా కూర్చుండటే, సీతాదేవి, సీత, నీవు భయపడవలదు, శ్రీరాముడు నీ ఎదుటనే ఉన్నాడు, ఆయనకు సుస్వాగతం అని స్వాగత వచనములు పలికినట్లుగా సీతాదేవికి ఉత్సాహం కలిగించుతున్నట్లు ఉన్నది. పిమ్మట సీతాదేవి తన భర్తకు విజయం సిద్ధించునని ఎరింగి సంతసించి బిడియముతో త్రిజట చెప్పిన స్వప్న విశేషము నిజమైనతో మీ అందరికీ శరణమును అంటే అభయమును వసగదను. 4వ రోజు పారాయణ ఎక్కడితో సమాప్తమైంది. ఇప్పుడు 5వ రోజు పారాయణ కంటిన్యూ చేస్తున్నాం. శ్రీరస్తు శుభమస్తు అవిక్రమస్తు. ఆ సీతాదేవి రావణుడు కర్ణకఠోరమైన తన మాటలతో బెదిరించగా ఆమె బాలిక వలె విలపించను. లోకమునందు ఎవరికైనాను వారు కోరిన సమయమున మృత్యువు సంభవింపవదు అని ప్రాజ్ఞులు పలికటి పలుకులు ముమ్మాటికి సత్యమే కదా. నేను జీవించుటయే ప్రబల నిదర్శనం. శ్రీరాముడు 2 నెలల గడువు లోపల ఇచ్చటికి రానిచో రావణుడు నా అవయవములను ముక్కలు ముక్కలుగా కావింపగలడు. ఓ రామా, నీవు సత్యవ్రతుడవు, నీవు సకల ప్రాణులకు హితైషివి, ప్రియతముడవు, నీ భార్యనైన నన్ను రాక్షసులు వధింపబోతున్నారు. నీ వెరుగవా, నిన్నే పరమదైవంగా అనన్య భక్తితో సేవించుచుంటిని. నీ దర్శన భాగ్యం కలుగునను ఆశతో రాక్షసులు పెట్టు నానా బాధలను ఓర్పుతో సహించుతూ ఉంటిని. కటిక నేలపై శయనించుతూ ఉంటిని. నియమపూర్వకంగా ధర్మమును ఆచరించుతూ ఉంటిని. పాతివ్రత్యంతో మనుగడ సాగించుతూ ఉంటిని. ఇవన్నీను కృతజ్ఞులు మానవులకు నచ్చిన ఉపకారం వల్లే నిష్ఫలమవుతున్నది. నా ధర్మాచరణము పతివ్రత పాలనము వ్యర్థములైనవి. నీ దర్శన భాగ్యమే కరువైంది. నీకే కృషించి వివరణనైతిని. నిన్ను మరలా కలుసుకొనగలనన్న ఆశయు నాలో సన్నగిలినది. ఓ రామా, నేను నీ యందే అనురక్తురాలను. నాకు విషమునిచ్చేవారు కానీ శాస్త్రమునిచ్చేడు వారు కానీ కనబట్టలేదు. నేను దురదృష్టం తోరాలను. ఇట్లు సీతాదేవి పలు రీతిలో విలపించుచు సర్వాత్మభావముతో శ్రీరాముని స్మరించుతూ ఉండెను. శోకాకులత అయిన ఆ సీతాదేవి ఆ చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడింది. అనంతరము ఆమె శ్రీరాముని, లక్ష్మణుని, తన వంశం వారిని స్మరించుతూ ఉండగా ఆమెకు లోగడ కనబడిన పెక్కు శుభశకనములు మరలా గోచరించను. కనుక తనకు శుభములు కలగబోతున్నవనేది భావించుతూ మిక్కిలి సంతోషించాను. పూజ్యురాలైన ఆ సీతాదేవికి శోకము నశించి ఆందోళన తొలగిపోయి మనస్సాపము శాంతించాను. అట్టి సీతాదేవి ముఖము చంద్రోదయంతో 12 వెన్నెలల్లో ప్రకాశించు శుక్లపక్ష రాత్రి వలె శోభిల్లను. అశోక వృక్షంపై చేరి అన్నింటినీ ప్రశాంతంగా సావధానంగా గమనించుతున్న హనుమంతుడు సీతాదేవి పలికిన మాటలను, త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతమును, రాక్షస స్త్రీల సీతను భయపెట్టుతూ పలికిన వచనములను పూర్తిగా వినెను. పిమ్మట హనుమంతుడు సీతాదేవిని చూస్తూ ఇట్లా అనేక విధములు ఆలోచింపసాగాను. ఈ సీతాదేవి జాడను తెలుసుకున్నట కొరకే లక్షల కొలది వానరులు అన్ని దిశలకు వెళ్ళి వెతుకుతూ ఉండేది. కానీ ఈమె దర్శన భాగ్యం నాకే దక్కినది. యుక్తిశాలిని సేవకుడు వంటి గూఢచారి బలస్థాయి మెలకువతో సమగ్రంగా తెలుసుకున్నట్టు ఆవశ్యకం. ఆ పనిపై వచ్చిన నేను ఎవరు ఎరుగని రీతిగా సంచరించుతూ అన్ని విషయములను పూర్తిగా తూచితిని, గ్రహించితిని. రాక్షసుల విశేషమును గురించి, లంకాపురిని గురించి, రావణుని ప్రభావమును, అతని ధోరణిని తెలుసుకొట్టింది. సీతాదేవి తన పతి దర్శనములకై ఆరాటపడుతున్నది. ఇప్పుడు ఈమెను ఓదార్చుట యుక్తమగును. ఈమెను నేను ఓదార్చదును. అంతేగాక సీతాదేవిని గార్చుటకై తహతహలాడుతున్నవాడు అగు ఆ శ్రీరాముని కూడా నేను ఓదార్చుట న్యాయం, సముచితము. ఈ రక్కసి మూకల ఎదుట ఈమెతో మాట్లాడటం వీలు కాదు. ఇప్పుడు నేనేమి చేయవలను? గొప్ప క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుబడితిని. కొద్దిగా మిగిలిన ఈ రాత్రి సమయంలోనే నేను ఈమెను ఓదార్చుకున్నచ్చు ఈమె తన జీవితం సాధించడం తథ్యం. ఇందులకు ఏమాత్రము సందేహం లేదు. సీత నన్ను ఊర్చి ఏమని పలికినది అని శ్రీరాముడు నన్ను అడిగినచో సీతాదేవితో సంభాషించకే ఆ స్వామికి నేనేమని సమాధానం చెప్పగలను?
నేను ఇక్కడనే ఉండి రాక్షసులు ఆమె దగ్గర లేనప్పుడు కానీ, లేక వారు ఏమరపోవటం ఉన్నప్పుడు కానీ మిక్కిలి శోక సంతప్తి అయి ఉన్న సీతాదేవిని మెల్లగా ఓదార్చెదను. నేను ప్రస్తుతము సూక్ష్మరూపుడనై ఉంటుని మీద మిక్కిలి వానరుడును. సామాన్య మానవ రీతిలో నేను ఆమెతో సరళమైన భాషలో వినయంతో మాట్లాడగలను. వేరొక విధము అవలంబించడంతో ఆమె నన్ను రావణునిగా తలచి భయపడవచ్చు. అట్లు కాకుండా ఈమెను అనునయించట ఎట్లు? వేరే విధముగా చేసినవి అనేక అనర్థములకు దారితీయగలదు. అందుచేత సీతాదేవి భయ సందేహములకు లోను కాకుండానట్లుగా ఈమెకు నా మాటలను ఎట్లు వినిపింపవలను అని ఆలోచించి ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు ఒక నిశ్చయమునకు వచ్చెను. శ్రీరాముడు ఎట్టి క్లిష్టకార్యమైనను అవలీలగా నెరవేర్చువాడు. ఆయనే నాకు స్వామి. ఇప్పుడు ఈమె మనస్సు శ్రీరామునందే లగ్నమై ఉన్నది కావున ఆయనను కీర్తించు ఈమె భయ సందేహములకు త్రోవలు కాకుండా చూచేదను. నేను ఈమె కంటబడినచో ఈమె ఉద్యోగములకు లోను కావచ్చును కనుక ఈమె ఎదుట పడకుండగానే శ్రీరాముల గుణకీర్తనను గావించచ్చు ఈమెను ప్రసన్నరాలనిగా చేసుకున్నదను. ఇక్ష్వాకు వంశజులలో సర్వశ్రేష్ఠుడును పరమాత్మ స్వరూపుడునైన శ్రీరాములకు సంబంధించిన శుభకరములు ధర్మయుక్తములు సమస్త విషయములను వివరించుచూ మృదు మధుర వచనములను వినిపించదను. ఆ విధముగా ఈమెకు పూర్తి విశ్వాసము శ్రద్ధాసక్తులు మనశ్శాంతి కలుగునట్లు చేసేదను. పిదప హనుమంతుడు చెట్టుపై కొమ్మల మధ్యనే ఉండి సీతాదేవిని చూస్తూ బహువిధముల యథార్థ మధుర వచనములను ఆమె మాత్రమే శ్రద్ధగా ఆలకించినట్లుగా ఇట్లు పలుకసాగారు. ముందుగా ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గరడని అతని శౌర్య పరాక్రమములను గుణములను కీర్తించి ఆ మహారాజుకు నలుగురు పుత్రులని, వారిలో ఆయనకు ప్రియమైనవాడు జ్యేష్ఠుడు, అందమైనవాడు, జ్ఞానస్వరూపుడు, ధనుర్ధారుడు, అగ్రవేశరుడు, సకల గుణాభిరాముడు అయిన శ్రీరాముని గురించి చెప్తూ అతడు సత్యసంధుడు వృద్ధుడైన తండ్రి దశరథుని ఆజ్ఞను అనుసరించి వీరుడైన శ్రీరాముడు తన భార్య సీతాదేవితో సోదరుడైన లక్ష్మణుడితో వనవాసంలోకి వెళ్ళను. ఆ మహారణ్యంలో పెక్కుమంది రాక్షస యోధులను అవలీలగా హతమార్చెను. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.